అడ్మిషన్ ప్రొసీజర్ ఒకసారి చూద్దామండి. సో ఎన్టీఏ నుంచి మనకి సియూఈటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి అఫీషియల్ వెబ్సైట్ లో. సో రిలీజ్ చేసిన తర్వాత మనం ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ లో బేసిక్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్ సంబంధించిన ఫీజు ఉంటుందండి. ఆ ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మనం ఆ అఫీషియల్ సియూఈటీ పోర్టల్ నుంచి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న సెంటర్లో సియూఈటీకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ ఎగ్జామ్స్ అనేది మనకి మల్టిపుల్ షిఫ్ట్ అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్లో అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దాని ఆన్సర్ కి అండ్ రిజల్ట్ డిక్లరేషన్ అనేది సియూఈటీ పోర్టల్లో అనేది రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసిన తర్వాత మనం ఆ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని సెంట్రల్ యూనివర్సిటీస్ లేదా టాప్ యూనివర్సిటీస్లో మనం కౌన్సిలింగ్ అనేది మనం అటెండ్ అవ్వచ్చండి. ఆ కౌన్సిలింగ్లో మనకు వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని ఆ కాలేజీలో మనకి సీట్ అనేది అలాట్ చేస్తారండి. సీట్ అలాట్మెంట్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. వెరిఫికేషన్ తర్వాత ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఫీజు ఉంటుంది. ఆ ఫీజు అనేది మనం పే చేయాలి. పే చేసిన తర్వాత మనకి అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. వై చూస్ సియూఈటీ? అసలు సియూఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం ఎందుకు రాయాలి అనుకుంటే, సో ఈ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ వల్ల మనం సెంట్రల్, స్టేట్ అండ్ డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మనం అప్లై చేసుకోవచ్చండి. సో ఇందులో వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని ఆ యూనివర్సిటీలో అనేది మనకి సీట్ అనేది అలాట్ చేస్తారు. సో ఈ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది అండ్ మన ఎఫర్ట్స్ కూడా సేవ్ అవుతాయండి. సో ఇదండి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సియూఈటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.